నిన్ను ఏయ్, బావా. ఉత్తినే బావా అంటే ఉలకను పలకనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును, ఈ బైనాకులర్తో ఏమిటి చూస్తున్నావు? పిచ్చిదానా, నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా, నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ చేస్తున్నా. ఐ సీ. మరి కొత్తగా ఈ గెటప్ ఏమిటి? ఆ మాత్రం తెలీదా? మైకేల్ జాక్సన్ శిష్యుండి కదా. గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు 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 అంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్యా. బాగానే ఉన్నాను కదా? ఓ, భలేగా ఉన్నావు. అవును, వీధిలో కుక్కలేవి వెంటపడి తరవడం లేదా? ఏమిటా పిచ్చి ప్రశ్న? తరవకుండా ఎలా ఉంటాయి? చచ్చెట్టు తరిమినాయి. అయినా లెక్క చేయలే. నీకోసం ఏమైనా చేస్తా. నా కోసం ఏమైనా చేస్తావా? ఏమైనా సరే చెప్పు. నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుమ్ 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 అని దోమలు చంపరా? ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోనా? అదేం అక్కర్లేదు గాని, అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ నాకు లిఫ్ట్ ఇప్పించాలి. ఈజీగా ఇప్పించగలను, బావా పవర్ ఏంటో చూపించగలను. ఓహో, స్టాప్ స్టాప్ స్టాప్. హలో, ఐఎమ్ మిస్టర్ ఎస్ వరప్రసాద్ పీడి. పీడి అంటే? అరే పీడి అంటే తెలీదా? ప్రైవేట్ డిటెక్టివ్ అని. ఈ అమ్మాయి అయితే ఏంటంట? ఏం లేదు, నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. రోజా నువ్వు వెనకెక్కు. ప్లీజ్, అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. అది నీ బాధ్యత. బాధ్యత? రోజా పైకి వస్తాడు కదా? వస్తాడు వస్తాడు. ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే. అమ్మో, మీ డాడీతోనా? వద్దు తల్లి, ఎక్కి కూర్చో. మీరు ప్రొసీడ్. రోజా తలకెక్కు, గట్టిగా పట్టుకో. ఎంత బ్యూటిఫుల్ పేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇదిగో మురళి శంకరం, రావయ్యా. కూర్చో. పర్వాలేదు సార్. అవును, నువ్వేం చదివా? పేపర్ చదివా సార్. నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్. ఎంకామ్ ఫస్ట్ క్లాస్ సార్. వీరికంటే ఎక్కువే. అందుకే అతనికి హోంవర్క్ ఇస్తున్నా. నువ్వు కూర్చో చెప్తా. కూర్చోండి. కూర్చోవయ్యా. కూర్చోండి. చూడు, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా. ఇది అన్యాయం సార్. గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి, మీ అబ్బాయికి సైకిల్ నడపడానికి కాదండి. శబాస్ శబాస్ అయ్యా, మొత్తానికి హీరో అనిపించావు. అందుకే ఐ లైక్ యూ, ఐ లైక్ యూ. నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయి ట్యూషన్ చెప్పు. అయ్యగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి ట్యూషన్ చెప్తారు. నేను మాట ఇచ్చేసాను మాట. అలాగే సార్. హెడ్, ఇప్పుడు నా హెడ్ మీద సగం భారం దింపినట్టు అయిపోయిందయ్యా. నమస్కారం అండి. హలో హీమాన్, హార్ట్లీ వెల్కమ్. నాతో పెట్టుకున్నారు, జామ్ అయిపోయారు. ఒప్పుకుంటారా? ఏమిటి గుమ్మంలో అడుగు పెట్టగానే జామ కారిపోయారు? లోపలికి పదండి. పదండి పదండి. కూర్చోండి. మీకు మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమని మీ డాడీ. ఏమిట్రా పొద్దున్నే ఆవదం తాగొచ్చినలాగా మొహం ఏట్రా? ఏమని చెప్పమంటారు నీ బాధ్యను? కళ్ళు మూసిన తెరిసిన చిన్నప్పుడు తప్పిపోయిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లర గల్లరలా గుండెల మీద ఆడుతుంది. ఎట్లనైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకుని ఉపయోగం ఏదనంటే చెప్పుతారా? నీ కాలు ముక్త నీ బాధ్యను. అదే చెప్తానారా? రై, నీ మరదలు తప్పిపోయి 10 ఏళ్ళైంది కదరా? మరి 10 ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా నువ్వు గుర్తుపట్టగలవా? లే, చిన్నప్పుడు గది ములక్కాడ లెక్కన సన్నంగా ఉండేది. ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో, గుమ్మడికాయ లెక్కన ఊరిందో. ఎట్లా చెప్పాలి దొరా? అది నిజారా? పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు కనుకోరా, ఒక్క గుర్తు అయితే ఉన్నది దొరా. ఏమిటది? నా మరదలి సిగ్గుపిల్ల. అయితే నీ మరదలు నీకు దొరికినట్టారా? పక్కింటి పంకజం చేరా? నీకెట్లేరకా? వాసన చూస్తే తెలియట్లా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నావేంటి? అట్లయితే గా మాట అగో అమ్మగారు వస్తున్నారు, గామతో చెప్పుండ్రు.
కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. అదేండే గారు అమ్మగారు గంత దూరంకి లభిమంతో తెస్తే కాడ పెట్టంటారేంటి చేతులతో తీసుకొని చేతులతో కుదరదని చెప్పానుగా, అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? అబ్బే, చేతులకి ఏం కాలేదే. అమ్మో అయ్యగారి చేతులకి ఏదో అయినట్టుందమ్మా. ఏమీ కాలేదని చెప్పానుగా. ఏమైందండి చేతులకి? ఏమి కాలేదే. ఏమి కాకపోతే అలా వెనక్కి ఎందుకు పెట్టుకుంటున్నారండి? అబ్బా, అలా పింట పోజు బాగుంటుందని పెట్టానే. రోజు బాగుంటుందనా? సరదాకి. సరదాగా? అదే తమాషాకి. తమాషాగా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీ మీద ఒట్టు. కాకపోతే నేను ఎవరి చీర విప్పలేదు. ఓయ్ అదయ్యా, అమ్మో వాడు చెప్పింది. ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరింతే, ఏమీ మారరు. హలో స్వీట్హార్ట్, హౌ ఆర్ యూ? ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నిజంగా మీరెవరో నాకు తెలియడం లేదు. ఆహా. ఒక్క రాత్రిలో ఇంత మార్పా? అందుకే అన్నారు పోలీసు వాడిని నమ్మకూడదని. అయితే నీ బాబు కూడా పోలీసే కాదా? హ? బాబా? నిన్న మా డాడీని చూసి వణికిపోయారు, ఈ రోజు బాబు గీపు అంటున్నారేమిటి? నేనేం వణికిపోలేదు, వణికిపోయినట్టు నటించా. నటించారా? మా డాడీ రానికి చెప్తా. ఆ క్రాక్ మాస్టర్కి ఎవరు భయపడతారు? ఏంటి? మా డాడీ క్రాక్ మాస్టరా? ఆ పేరు నేను పెట్టలేదు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు పెట్టారు. బీపీ పేషెంట్ లా అరుస్తాడే కానీ వట్టి గొంగళి పురుగు. మా డాడీ కొంగలి పురుగా? అవును, చూడ్డానికి భయంకరంగా ఉంటాడు కానీ ఏం చేయడు. నువ్వు డాడీ టైపే. ఎవరెతను? పేజీ తిప్పేయండి, ముందు పేజీ తిప్పేయండి. అరే, తిప్పేయండి ఏ- సార్, అరే, తిప్పేయండి బాబు, అరే. తిప్పేయండి. వీడి వెనక ఇంత చరిత్ర ఉంటే వీడి గురించి ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోకపోవడం ఏమిటి బాబు? ఇన్స్పెక్టర్ లగేజ్ ఎస్పీల వరకు కూడా 6 నెలలు కష్టపడి పట్టుకుంటే 6 గంటల లోపల వచ్చి విడిపించి వెళ్ళిపోతున్నారు సార్. దాంతో డిపార్ట్మెంట్ కి విసుకొచ్చి వదిలే అవతల మారేశారు. ఐ సీ. ఎక్కడ్రా మీ బాస్? పొలిటీషియన్లు కుడి ప్యాకెట్లోను పోలీసులు ఎడం ప్యాకెట్లోను పెట్టుకోగల మీ దాదా ఎక్కడ్రా? ఎక్కడో చెప్పాలట్రా, దారి చెప్పొచ్చావు. తిరిగి వెళ్ళగలవా ఆలోచించుకో. రాస్కల్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మీ బాస్ ఎక్కడున్నాడో చెప్పరా, చెప్పరా, చెప్పు. మీ బాస్ ఎక్కడ? అక్కడ. ఫుడ్ కూడా పెట్టకండి ఈ రాస్కల్కి. సభాష్ మురళి, సభాష్. ఇన్నేళ్లు నేను కళ్ళగన్న ఇన్స్పెక్టర్ ని నీలో చూశానయ్యా. అవర్ డిపార్ట్మెంట్ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. పేపర్లో నీ పేరు చూసి మీ అత్తయ్య పొంగడంలా పొంగిపోతుందరా. ఆ, మీరు పొంగిపోవడం లేదేంటి? అది సరే గాని అలా ఒంటరిగా దిష్టి తీస్తారా? పక్కన దంట నిలబెట్టి దిష్టి తీయాల్సిన సమయం వచ్చింది. వచ్చిందని నాకు కూడా తెలుసులేండి. ఆ? ఏమిటి? ఏ సమయానికి ఏం చేయాలో నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మురళి రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. పెళ్లి చూపులా? ఇదేమిటి మావయ్య? అవునరా బుజ్జి, కాకినాడ రాయుడు గారి సంబంధం కుదిర్చాను. అమ్మాయి చాలా మోడర్న్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. రేపే పెళ్లి చూపులు. అది కాదమ్మా. ఏది కాదురా? బరువు బాధ్యతలు లేకుండా ఇంకా ఆకతాయిలా తిరుగుతావనా? అదేం కాదులేవే, పాపం ఏదో సిగ్గుపడుతున్నాడు. అయ్యో రామా, వాడేమైనా ఆడపిల్ల కంటే సిగ్గుపడ్డానికి కాస్త బుద్ధి చెప్పి పంపించగా. సరే నేను చెప్తాను, వాడు వెళ్తాడు. ఓకే. అలా అన్నారు, బాగుంది. అదేమిటి మావయ్య, వెళ్తాడంటావేంటి? ఇప్పుడే మా పెళ్లి సంగతి చెప్పేసి. ఇప్పుడే చెప్తే ఆవిడ రివర్స్ అవుతుంది. ఆవిడ బూటు కనిపెట్టి కొట్టాలి.
పెళ్లి చూపులకు వెళ్ళదా? నీకెందుకు వెళ్ళు, చెడిపోయేటట్టు చక్రం నేను అడ్డేస్తాను. వెళ్ళిన పని కాయా పండా? పండే పనస పండు. అమ్మయ్యా, పిల్ల నచ్చిందా? నచ్చిందా? విపరీతంగా నచ్చింది. ఎగిరి కనిపించాడు. ఆ? రాయుడు గారింట్లోంచి లేకదోండ లాక్కొచ్చినట్టు నాకు రావాల్సి వచ్చింది. ఆ? మా బుజ్జే, మా తండ్రి. ఎరా, పిల్లని బాగా చూసావా? నీకు నచ్చిందా? ఖాయం చేసేనా? నీ ఇష్టం అమ్మా. ఏమండి, ఆ. వాడిది నా పెంపకం అండి. ఆ. చూసారా, నా మాట దెవదాటాడేమో. చూడండి, ఆ. మీరు వెళ్ళి సిద్ధాంతి కనిపించండి, వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. పెట్టించేయ్. ఇదిగో నీతో ఇంకో విషయం చెప్పడం ఏంటి? మర్చిపోయాను. పంతులు గారితో నువ్వు మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయిది కుజదోషం అని చెప్పు. ఆ? కుజదోషమా? ఆ, ఆ, ఏం దోషం అన్నారు? ఆ కుజదోషం. కుజదోషమా? ఏమండి, మనకి సంబంధం వద్దండి. సరిపోయింది. వాడు బాగుందో నాకు కావాలో అంటుంటే నువ్వు వద్దంటావేంటి? అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారో చెప్పు. ఎవరు పట్టించుకుంటారో లేదో నాకు అనవసరం, నేను పట్టించుకుంటాను. అమ్మ బాబాయ్, ఆ కుజదోషం ఉన్న పిల్లని కుజదోషం ఉన్న పిల్లాడికి ఇచ్చి చేయాలి, లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోతారు అంటావు. అబ్బా రామరామ, ఏమిటండి ఆ మాటలు? మనకి సంబంధం వద్దనే వద్దు, ఉచితం నేను చెప్తాను. ఇదిగో నా మాట. మీరేం మాట్లాడకండి. రోజా, 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 ప్లీజ్ రోజా, ఒక్కటి రోజా, 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 రోజా. ఒక్కటి, ఒక్కటి రోజా, ప్లీజ్ ఒక్కటి, ప్లీజ్ ఒక్కటి. No. ఇవన్నీ ఫస్ట్ నైట్ తోనే ప్రారంభం. టిఫిన్ పెట్టాను, నాకు ఆ టిఫిన్, ఈ టిఫినే కావాలి. ఏయ్! అమ్మో. ఏంటి అది? ఏంటి? అబ్బాయి ఏం లేదు సార్, మీ అమ్మాయి భోజనం పెడతానంటుంది, నేనేమో టిఫిన్ కావాలంటున్నాను. కథలు చెప్పబోక, ఎదురుకుండా కనపడుతుంటేను వ్యవహారం చాలా ముదిరిపోతుంది. ఇంకా లాభం లేదయ్యా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించాల్సిందే. పద, మీ ఊరిలో పెద్దలతో మాట్లాడదాం. అయ్యో, అప్పుడే అంత పని చేయకండి సార్ ప్లీజ్. ఏ? మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు గట్టిగా చెప్పేసి నైస్ ఒప్పించేద్దాం. మీ అమ్మగారికి మూడొచ్చే లోపల మీకు మూడొచ్చిందనుకో, మా కొంప పురుళ్ళ ఆసుపత్రి అయిపోద్ది. అయినా ప్లాన్లు వేయడంలో నన్ను మించిన పోలీసుడు ఎవడు ఉన్నాడయ్యా? వెళ్ళాం పదా. అప్పుడే వద్దు సార్ ప్లీజ్, నా మాట వినండి సార్. వినాలయ్యా. ఎందుకో తెలుసా? అర్జెంట్ గా భద్రాచలంలో జాయిన్ అవ్వమని నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినాయి. ఈ లోపల మీ పెళ్లి జరిగిపోవాలి. అట్ట కాదనుకో, అమ్మాయి అక్కడ, నువ్వు ఇక్కడ. నీ దగ్గర నుంచి ఉత్తరాలు, ఆవిడ దగ్గర నుంచి కన్నీరు, మధ్యలో మేఘ సందేశం. నా వల్ల కాదయ్యా, డోరు మోగిపోవాల్సిందే. వెళ్దాం పదా. ఏంకి దబ్బర దబ్బర పని చేయమంటే గిట్ల 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 గోకుతావేంది? నీ గోకుటనా మొక్కజన కంకి జప్ప జప్ప నువ్వు ఏందయ్యా నూకేడి? ఇదేమన్నా బాదం పప్ప? అడ్డదిడ్డంగా నూకితే చేతులు మండ. గిట్ల గిట్లనే దబ్బర దబ్బర కానీ గట్ల. ఓయ్, తినే మిరపకాయలు చెప్పుల కలతో దొక్కుతున్నావు. నీ కాళ్ళలో నా ముళ్ళు కట్టబడ కిందికి దిగు. ఏమ్రా తమ్మి, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు? అవు. నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేను సిఐని రా, సిఐని తెలుసా? నువ్వు సిఐఓ చింత పిక్కలడుగు నాకే మెరక. మిరపకాయలు దొక్కుతున్నావు కంతనే కిందికి దిగు. ఎవరాది? అమ్మయ్యా, తమరే కదా విశాలక్షి గారు. అవును. నమస్కారం. నా నమస్కారం. పేరు నానాజీరావు. మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా. బిడ్డ పెళ్ళ ఆ. గట్ల చెప్పరాదు. మిరపకాయలు దొక్కుతావేంది? 5-10 అడకపోనికి వచ్చిందమ్మా. ఏయ్, నా ఫేస్ చూస్తుంటే అడుక్కునే వాళ్ళ కనిపిస్తానంటరా? అవు మళ్ళా. ఎవరండి మీరు? రండి రండి, తమరే కదా ఈ ఇంటికి మగ మహారాజు. అబ్బా, ఈ మిరపకాయలు మిరపకాయలు కొనేవారు కాదండి, అమ్మేవాడిని. అదే కాదండి, మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా. అబ్బా అర్థమైంది లేవయ్యా, ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు. చీరకో సారికో సాయం చేస్తాను. ఆమె చెప్పింది కదా, అప్పుడు కనిపించండి, వెళ్ళండి. ఏమండోయ్, సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాంతే కాదు. మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు. నేను మాట్లాడేది వాళ్ళిద్దరికీ జరగబోయే పెళ్లి గురించి, మనం అందుకోబోయే విజయం గురించి. ఆ? బియ్యమా? ఆ నాతోనా? ఆ నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా? తాగొచ్చావా లేకపోతే పిచ్చి ఆసుపత్రి కూడా దూకొచ్చావా? ఏంటండి ఆవిడ మాట్లాడేది? ఏమండి? ఒక్క నిమిషం అలా కూర్చోండి. కూర్చోండి. మీతో ఒక్క మాట. పిచ్చి ఆసుపత్రి నుంచి అబ్బా, నీతో ఒక మాట కూర్చోమని. చెప్పాను రా. అబ్బా, ఏమిటండి అది కాదు, మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసారంటారా? అన్నే అంటున్నాడు, ఆయన అంటున్నాడు. ఆ పిచ్చివాడేదో వాగుతుంటే అటు మీరు కూడా పట్టించుకుంటారేంటండి? అది కాదు విషయాల,
ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆహా, ఆయన అన్నట్టుగా అయ్యో రామచంద్ర, వాడి పిచ్చి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి? నా బిడ్డల గురించి నాకు తెలీదు, ఎందుకు తెలీదు మీకు తెలీదు. ఏమండి, ఆ. వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి. అన్నిటికీ ఈ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ. అలాంటి వాడు ఈ పిచ్చివాడి కూతుర్ని ప్రేమించటమా? కరెక్ట్ 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 కరెక్టే కదా? కరెక్ట్. కానీ ఎందుకని ఇంకొకసారి ఆలోచించడం మంచిది. ఏమొద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను. అలాగే యాదు, సమజైందమ్మా. చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు దమ్మ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది. నడువయ్య నడు. అరే నడు అంటుంటే ఏయ్, నా ఒంటి మీద చేస్తామంటారా? ఏం? నేను మఖా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రా. చాలేవయ్యా, నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది. వెళ్ళు. అరే నడు. ఏయ్, నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావయ్యా? దగ్గుతావు తుమ్ముతావు, దగ్గుతావు తుమ్ముతావు, గంతనే కదా. తుమ్ము తుమ్మంటుంటే ఇప్పుడు రాటలే మీ అందరితో తుమ్మిస్తా తప్ప పాఠాస్తాంది. నడు నడు, ఇప్పుడు చెప్తా నీ పని. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.